ఇది ఒక మార్కు మంది. ఇక్కడ లంబిక సూత్రం అనేది ఉంది, ఇక్కడ చక్రం. దీన్ని ఎప్పుడు దీన్ని పెట్టుకుంటే మనకు మెమొరీ పవర్స్, తలలో ఉండేటువంటి నరాలన్నీ కూడా బాగుంటుంది. రెండోది ఇక్కడ పౌండరిక, ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు, ఒక నామం వేసుకోవచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు. ఇది సింబల్. అది శివుడిది, విష్ణువుది, దత్తుడిది అనే ప్రశ్న లేదు అక్కడ. మనం ఇక్కడ కాపాడుకోవాలి. అందరికీ అధికారం ఉంది. ఆడవాళ్ళకు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు చిన్నదిగా, భర్త లేని వాళ్ళు పెట్టుకోవచ్చు చిన్నదిగా, విభూతి పెట్టుకోవచ్చు. సో దాని నుంచి ఏమవుతుందంటే మీకు ఆరోగ్యం. మన దృష్టి మనిషిని చూసినప్పుడు తొందరగా బొట్టు మీద పడుతుంది, మన కండు రెండు, తర్వాత కంటి మీద పడుతుంది. బొట్టు లేకపోతే నేరుగా కంటి మీద పడుతుంది. అప్పుడు వాళ్ళ యొక్క నజర్, చెడ్డ నజర్ మన మీద పడుతుంది, వైబ్రేషన్ మన మీద పడిపోతుంది. ఇది అడ్డుకుంటుంది. వాళ్ళ యొక్క వైబ్రేషన్ ఉంది, చెడ్డ వాళ్ళది వైబ్రేషను. అందరిది కరెక్ట్గా ఉండదు వైబ్రేషను. ఆ వైబ్రేషన్ తొందరగా నొసటి మీద పడి కంటి మీద పడుతుంది. కంటి మీద, నేరుగా కంటి మీద పడకూడదు. పడితే బాగుండదు. మీరు కావాలంటే పరీక్ష చేయండి. ఇది సైన్స్. ఇది నేను చెప్తుండే మూఢ నమ్మకం కాదు, సైన్స్ ఇది. ఆ నొసటి మీద ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రదేశమే నొసటి. ఇక్కడ పరమాత్ముడు ఇచ్చాడు. ఇక్కడ అంతా ఇక్కడ ఉంది, మొత్తం ప్రపంచం అంతా ఇక్కడ ఉంది. యోగంలో చెప్తుంది మొత్తం ఈ నొసటిలో ఉండేది ప్రపంచం అంతా, శరీరం అంతా ఇక్కడ ఉంది, బ్రహ్మాండం అంతా ఇక్కడ ఉంది, 14 లోకాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నొసటి మీద 14 లోకాలు ఉన్నాయి. మనకు అది తెలీదు. 14 లోకాల్లో ఉండేటువంటి శక్తి ఈ యొక్క నొసటి మీద ఉంది. మన ఇష్టదేవత ఇక్కడ ఉన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా చాలు, ఇక్కడ అనుకుంటే చాలు, ఇష్టదేవత ఉంది. అందుకని ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి. పూర్వము చూడామణి వేసుకుంటూ ఉంటారు పిల్లలు. అదే బొట్టులాగానే వాళ్ళకి చూడామణి. ఎంత కళ, ఎంత శ్రేయస్సు. నేను అమెరికాకి వెళ్ళాను. 40,000 మంది చేరారు ఒక చోట, స్వామీజీ భక్తులు. ఆ పిల్లలంతా చూడామణి పెట్టుకున్నారు, పెద్దలు కూడా పెట్టుకున్నారు. స్వామి చెప్పారని చక్కనంతా పెట్టేసుకున్నారు. అది చూడటానికి ఎంత కళ, మహాలక్ష్మి కళ. అలీన్ సెంటర్ అంతా కూడా అమ్మ మాదిరి కనపడింది నాకు. ఒక మాటతో అందరూ నొసటికి పెట్టుకోండి అన్నారు స్వామిజీ. అమెరికన్స్ కూడా పెట్టుకున్నారు, తెల్లోళ్ళు కూడా పెట్టుకున్నారు. సిగ్గే లేదు మనకు. సిగ్గుపడతాం మనం. ఎందుకు సిగ్గుపడాలి మనం? నేపాళియన్స్ చూడండి, ఇక్కడ పిలక చుట్టూ పెట్టుకుంటారు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఫస్ట్ క్లాస్గా నొసటికి పెట్టుకొని ఆఫీస్కి వెళుతుంటారు. అక్కడ ఉండే డ్రైవర్స్ని చూడండి, నొసటికి పెట్టుకొని వెళుతుంటారు. ఈ నొసటికి అనేటువంటి విచారాన్ని నేను ఎంతైనా చెప్పగలను, ఎన్ని పుస్తకాలైనా రాయగలను. అంత అద్భుతమైనటువంటి శక్తి మన ధర్మానికి ఉంది. యూరోపియన్స్ వాళ్ళు పెట్టుకోవడానికి ప్రారంభం చేశారు. ఎందుకంటే ఈ ధర్మంలో అటువంటిది ప్యూర్గా ఉండే క్రిస్టియన్స్. మన దయాదులే క్రిస్టియన్స్ అయ్యారే, వాళ్ళు కాదు. మన వాళ్ళే, వాళ్ళు దయాదులే, దూరం బంధువులు వాళ్ళు. అట్లా పోతే పోతే పోతే